నిన్నటి నుంచి సాక్షి మీడియా వాళ్ళు తెగ కింద మీద పడి తెగ గిలగిల కొట్టేసుకుంటున్నారు. వివేకానంద రెడ్డి గారి మర్డరు సునీత రెడ్డి గారు మళ్ళీ వాళ్ళ ఆయన నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేశారని ప్రజలందరినీ నమ్మించడానికి. ఈడి పెర్ఫార్మెన్స్ అసలు మామూలు కూడా, వీడి జీతం ఎంత ఇస్తారు కానీ వీడి పేటీఎం ఎంత ఇస్తారో తెలియదు కానండి. సంపూర్ణేష్ బాబును కూడా తలదన్నే సీరియస్నెస్ ఇస్తాడండి. సీరియస్నెస్లో కామెడీ. సంపూర్ణేష్ బాబు కూడా సీరియస్గా యాక్ట్ ఇస్తూ కామెడీ పండిస్తాడు. ఆయన దగ్గర ఉన్న టాలెంట్ అది. ఈ మా రెండో సంపూర్ణేష్ బాబు ఇది సీరియస్గా జర్నలిస్టు టైప్లో బిల్డప్ ఇచ్చుకుంటూ అది చూడండి ఎంత కామెడీ చేస్తాడో. తెగ నవ్వొచ్చేది, నాకైతే కడుపు నొప్పి వచ్చేది. రక్త సంబంధమున్న కూతురిని ప్రశ్నిస్తోంది. ఆస్తి కోసం, వారసత్వం కోసం బ్లడ్ గేమ్ మొదలు పెట్టావా అని ప్రశ్నిస్తోంది. సునీత అన్నటండి వివేకానంద రెడ్డి గారు రక్తం ప్రశ్నిస్తుందట. ఆయన బ్లడ్ వీళ్ళ కసకసమని నరికేయటం వల్ల బ్లడ్ అంతా పోయింది కదా, ఆ బ్లడ్ అట సునీతమ్మ గారిని ప్రశ్నిస్తుందట. ఇప్పుడు ఈ సోనియా గారు వచ్చి చెప్తున్నాడు. ఏం చెప్తాడు చూడండి. వివేక రక్తం కూతురు సునీతను ప్రశ్నిస్తోంది. నన్ను చంపినోడు బెయిలుపై బయట తిరుగుతుంటే నువ్వు అతన్ని జైల్లో పెట్టించకుండా అవినాష్ ను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని తిరుగుతున్నావంటే ఎవరిని కాపాడడానికి నువ్వు ఇంత హడావుడి చేస్తూ? చంపింది అవినాష్ అంటున్నారు రా బాబు వాళ్ళు, సిబిఐ వాళ్ళు. ఇప్పుడు అవినాష్ బయట తిరుగుతున్నాడు కాబట్టి అవినాష్ని అడగమన్నావు నువ్వు? అర్థం చేసుకోలేనంత అమాయకులేం కాదమ్మా ఈ ప్రజలు. నా రక్తం సాక్షిగా నిజం చెప్పు, హంతకుడు నీ పక్కనే తిరుగుతున్నాడని నీకు తెలియదా? నన్ను చంపి అంతేంటి ఎవడరా పేరు చెప్పరా బాబు నువ్వు? లేకపోతే జగన్ అన్న అనుకుంటారు అందరూని. పక్కనే తిరుగుతున్నాడు బయట తిరుగుతున్నాడు అంటే జగన్ అన్న అనుకుంటారు, లేకపోతే అవినాష్ రెడ్డి అనుకుంటారు. ఎవడురా అంతకుడు? ఎవర్రా మీరు? అంత ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? ఇంత కామెడీ చేస్తున్నారు మీరు. బెయిల్ పైన తిరుగుతున్నాడు మరి అవినాష్ రెడ్డి, బెయిల్ మీదే తిరుగుతున్నాడు. అవినాష్ రెడ్డిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బయటకు వదిలేశారు ఈ వివేకానంద రెడ్డి కేసులో. అలాగే జగన్ అన్న ఆల్రెడీ అరెస్ట్ చేసి 14 ఏళ్ళు జైల్లో ఉండి ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నాడు. మరి ఎవరిని తిడుతున్నావు రే? నువ్వు వాళ్ళ దగ్గర చేతులు తీసుకుని వాళ్ళని తిడతావు. నీ లఫుట్నెస్సాలే. గుండెపోటు కథాలిన వారు నీ పక్కనే ఉన్నారని నీకు తెలియదా? నీకు తల్లి లాంటి అదిగో గుండెపోటు కథలు పక్కన ఉన్నారని ఎవరు? అవినాష్ రెడ్డి, లేకపోతే సాక్షి మీడియా వాళ్ళు చెప్పారు ఫస్ట్ గుండెపోటు కథ అని. అంటే జగన్ అన్న అంటున్నావు నువ్వు. ఏరా జీతం అవ్వలేదా? పేటీఎం రాలేదు ఈ నెలలోనే. ఈ నెలలో పేటీఎం రాకపోతే జగన్ అన్నకి రివర్స్ అయిపోతావు నువ్వు. ఓరే నీ చాలా డేంజరస్గా ఉన్నారు నువ్వు. నా రెండో భార్య కుమారుడికి వారసత్వం దక్కకూడదని, ఆస్తి దక్కకూడదని నీ భర్త అతని తమ్ముడు నాతో గొడవ పడ్డ విషయం నీకు తెలియదా? నా చెక్ పవర్ నువ్వు నీ భర్త మరిది లాక్కున్న విషయం నీకు గుర్తులేదా? ఆఖరికి నన్ను ఈ లఫుట్ గాడు అంటేడండి ఏళ్లే కాదు, ఇలాంటి బొక్కడాగలు కొంతమంది ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక భార్యకి విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే విమర్శించే పకోడీగాళ్ళు వీళ్ళంతా. అలాంటి పోరంబొక్కళ్ళు వివేకానంద రెడ్డి గారు ఆల్రెడీ భార్య పిల్లలు అందరూ ఉండగానే వేరే మహిళతోటి ఒకవేళ ఆవిడ సహజీవనం చేసాడు అనుకుందామండి, జరుగుతాయి అక్కడక్కడ జరుగుతాయి అలాంటివి. ఆ సంబంధాన్ని ఎలా సమర్థిస్తున్నారు చూడండి వీళ్ళు. చెప్తున్నాను కదా, వీళ్ళు చెప్తేనే సంసారం, ఎదుటోళ్ళు చేస్తే అది వ్యభిచారం. అది వీళ్ళు అనుకుంటే ఇలాంటి సంబంధాన్ని కూడా రెండో భార్య కొడుకని హోదా ఈ బొకడగాళ్ళు ఇచ్చేస్తారు. ఒరే బొకడా, ఒక భార్య ఉండగా ఆ భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకో భార్యను పెళ్లి చేసుకుంటే చెల్లుతుందారా బొకడా? రై ఒరే పేటీఎం ఈ పకోడి మొక్కన డాష్. రెండో భార్య కొడుకట. అసలు ఆవిడకి భార్య హోదా రానప్పుడు రెండో భార్య ఎలాగవుతుంది? వాళ్ళ కొడుక్కి ఆస్తిలో ఓట ఎలాగ అవుతుందిరా? లఫోటుకే. ఇక్కడ మీరు మాత్రం సమర్థించేస్తారు ఇలాంటి సంబంధాలని. రెండో భార్య ఉండి లేదా ఎవరితో సహజీవనం చేస్తున్నాడు, మా నాన్నగారు ఏమన్నా ఆస్తి మిస్యూజ్ చేస్తారేమో అని సొంత భార్య పిల్లల కంగారు ఉంటుంది కదరా పకోడి. ఎవడన్నా 10 రూపాయలు ఇస్తే చాలరా అడ్డమని గడ్డి గరిచేస్తారు యాదవ నా కొడకల్లారా. ఏం బతుకురా ఇది? మళ్ళీ డిబేట్ పెడుతున్నాడు నా గురించి, నా ఫోటో వేసుకుని సాక్షి మీడియాలో. ఈడునో ఆడెవడోలా ఎవడో దాన్ని ఏమన్నా కానీ ఆడవాళ్ళు బాధపడుతున్నారు అలాగ అంటుంటేనే. ఎవడో నాగార్జున అమ్మగాడు ఆడిడు కూర్చుని నా ఫోటో మధ్యలో వేసుకుని ఎరా అమ్మ చాలా మాటలు వచ్చేస్తున్నాయండి, మింగేస్తున్నాను. చంపి నీ తల్లి లాంటి నా రెండో భార్య పేరుతున్న నోటరైజ్డ్ వాళ్ళ తల్లి లాంటి రెండో భార్యలు కదా నీ చెప్పించకూడదని నువ్వు ఎదుర్కొంటేనే చెత్తనా కొడక. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమెతో కాపురం చేస్తే రెండో భార్య ఎలాగవుతుంది ఎదవా? నీ బాబు అలా చెప్తే ఊరుకుంటావారా? పేటీఎం సన్నాసి తప్పని చెప్పడం పోయి భార్య చనిపోతేనో భార్యకు విడాకులు ఇస్తేనో ఇంకో పెళ్ళి లేదు. ఒకవేళ ఎవరైనా చేస్తున్నారంటే అదంతా ఇల్లీగల్ కాంటాక్ట్లో పోతుంది. తల్లి లాంటిది ఆ రెండో భార్య ఆవిడ. సిగ్గుసర లేకుండా మాత్రం యాదవా. ఎవడెంత 10 రూపాయలు ఇస్తే చాలరా, ఎవడ కాళ్ళు నాకమంటే వాళ్ళు కాళ్ళు నాకుతారు యాదవ నా కొడకలు. మీలాంటి వాళ్ళు అందరూ వెళ్ళి ఆ జర్నలిస్ట్కున్న ఆ వాల్యూ తీసి పాడేస్తున్నారా మీరు?
వీరునామా దొంగలించారే ఆ పని చేసింది ఎవరు నీకు తెలియదా? నా హత్య గురించి పలానా వాళ్లకు ఉదయం 5 గంటలకే తెలిసింది, వీళ్ళకేమో 5:30కే తెలిసింది, ఎలా తెలిసింది అని కొత్త కొత్త పాయింట్లు బయటకు తీస్తున్నావే. నన్ను హత్య ఒరే ఎవర్రా తెస్తుంటావు రే గుడ్డుడా, నీ అమ్మ నీ కన్ను ఒక కన్నేమో విజయవాడ, ఒక కన్నేమో వైజాగ్, నువ్వు కూడా ఆ కళ్ళు చిదంబరం గడివే. ఎవర్రా తెస్తుంటా? సునీతమ్మ తెస్తుందా? తండ్రి చనిపోయి ఆ బాధలో ఒంటరిగా తిరుగుతూ ఈ కేసుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన ఒక మహిళ మీద జాలి లేకుండా చెత్తనాయాలా? ఇప్పుడు నేను మింగేసిన మాట ఏంటి? ఇప్పుడే జస్ట్ మింగేశాను. ఈ లఫుడ్ గాడిని ఓ మాట అందామని, ఆ మింగేసిన మాట ఏంటి మీరు కామెంట్ పెట్టండి, నేను ఆడుకొచ్చి అవుతాను. ఈడు ఆడపిల్ల ఆడకూతురమే వేస్తున్నాడండి నెపం, నువ్వే చంపిస్తామంటున్నాడు. ఇది అసలు మనుషులేనండి వీళ్ళు. అన్నం తింటున్నారంటారు, వీళ్ళకి గడి తింటున్నారా? అలా అమ్మ బాబు ఎలాగన్నారండి వీళ్ళని? ఈ డబ్బుల కోసం మరి ఏ పనైనా చేస్తారా మీరు? లెక్కన ఇళ్లల్లో ఏదైనా చేస్తారు, మీకు ఎవరైనా డబ్బులు ఇస్తానంటే అంతేనా? మింగేసిన మాట మాత్రం పెట్టండి, నేను మింగేసిన మాట ఏంటో నేను చదువుతాను. చేసిన తర్వాత విషయం ఎవరికైనా తెలియవచ్చు, కానీ ఆస్తి కోసం కుట్ర చేసింది నరెడ్డి అని నీకు తెలియదా? నా రెండో భార్యపై కోపంతో నన్ను కాలర్ పట్టుకుని నీ మరిది కొట్టిన విషయం నీకు తెలియదా? అది తెలిస్తే హత్య ఎవరు చేయించారో నీకు ఈజీగా తెలిసిపోతుంది కదమ్మా. నీకు తెలుసు తల్లి, హంతకులెవరో, పాత్రధారులెవరో, సూత్రధారులెవరో. ఇప్పుడు నిన్ను ఢిల్లీకి పిలిపించి కథ నడిపిస్తోంది ఎవరు? నీకు తెలుసు, నాకు తెలుసు. కేసు నుంచి నీ వారిని రక్షించుకోవాలి. నాకంటే ఈడికి కాదండి, ఈడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆత్మ అంటాడు. వివేకానంద రెడ్డి గారు ఆత్మ మాట్లాడుతుంది, ఈడి మీద పూనిందట. ఈడి మీద పూనకంలో మాడుతున్నాడట. ఇప్పుడు వీడు ఏం యాక్టింగ్లు చేస్తున్నారండి? ఏ అమ్మ సినిమా ఇండస్ట్రీ మిస్ అయిపోయిందండి ఇలాంటి వాళ్ళందరినీ, ఇలాంటి యాక్టర్లు, ఇలాంటి కమెడియన్లు అందరినీ మిస్ అయిపోయిందండి సినిమా ఇండస్ట్రీ మొత్తం. వీడు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు ఆత్మ. నమస్కారం పెట్టండి అందరూ, నమస్కారం పెట్టండి సార్. నమస్తే సార్ వివేకానంద రెడ్డి గారు. పక్క వారిపై నెపం నెట్టేయాలి. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు కోపంతులు చెప్పినట్టు నువ్వు ఆడాలి. అప్పుడే నర్రెడ్డి ఇంట్లో సోఫాలో హాయిగా కూర్చోగలడు. అంతేనా సునీతమ్మ? కంటే కూతుర్నే కనాలి అని ఎల్లో మీడియా కోరే కూస్తోంది. అసలు ఇలాంటి కూతుర్ని కనాలో వద్దో తెలియాలంటే అవినాష్ సిబిఐకి రాసిన లేఖలోని ఒక్క ఆడపిల్ల మీద ఎవరు ఇలా సపోర్ట్ చేయకపోగా ఆవిడ చంపేసింది అని సాక్షి మీడియాతో ఇలాంటి పేటీఎం గాళ్ళతో తిట్టించింది ఎవరండి? సాక్షి మీడియా హెడ్ ఎవరండి? మా భారతోదిని కదా. ఇప్పుడు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ ఏది వచ్చినా సరే రామోజీరావు గారే చేసినా తిడతారు కదా వైసీపీ వాళ్ళు. మరి ఇప్పుడు వీటితోటి ఇలా మాట్లాడించి సాటి మహిళ తండ్రి చనిపోయి ఉంది, ఆ చనిపోయిన దానికి న్యాయం జరగలేదు, ఎవరు చంపేశారో తెలియదని పాపం ఒంటరి మహిళలు తిరుగుతూ ఉంటే సునీతమ్మని మరింత ఘోరంగా ఇలాంటి పగొడిగాలతో భారతమ్మ తిట్టిస్తుంది అనాలండి ఇప్పుడు మనం. మరి అంతే కదా అని అర్థం. ఇప్పుడు ఈ టీవీకి ఎండి భారతమ్మ కాబట్టి మరి ఆ భారతమ్మ గారి ఇది లేకుండా ఇలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడరు కదా ఇలాగా సొంత ఆడపడుచు మీద. ఎంత గౌరవం అండి, ఇది దారుణం కదండి. ఇది ఈ 10 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి సునీతమ్మ. 10 ప్రశ్నలు అడుగుతాడటండి పకోడీ గడి. ఇప్పుడు 10 ప్రశ్నలు సమాధానం చెప్పడం మనం రెడీగా ఉందాం. సునీతమ్మ దాకా ఎందుకు ఈ పకోడీ గడికి? వీడికి 5 రూపాయలు పేటీఎం ఇస్తే మన కాళ్ళు నాకెత్తడు వచ్చాడు. వీడికి సునీతమ్మ వచ్చి సమాధానం చెప్పాలట. నా రక్తం సాక్షిగా నిజం చెప్పాలి సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్. నా రక్తం సాక్షిగా నిజం అంటే ఈడు రక్తం అనుకున్నారు కనుక ఈడు రక్తం కాదు. ఇప్పుడు వీడు వివేకానంద రెడ్డి గారు ఆత్మీయుడు. ఏం పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారా మీరు? ఆ జనాల్ని ఎలా నమ్మించడానికి ఏది పడితే అది. 1. వివేకా తన రెండో భార్యకు ఆస్తి రాసేస్తారని భయపడి మీరు చెక్ పవర్ లాగేసుకుంది నిజం కాదా? రెండో భార్యకి ఆస్తి రాసేస్తారా? రెండో భార్య కాదు ఆవిడ. మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండాను, ఆవిడ చనిపోకుండాను రెండో భార్య అనే ఆ హోదా రాదు. కాబట్టి చెక్ పవర్ లాగేసుకుంటామని అనుకుంటారు. ఎవరన్నా చేస్తారా పని? మా నాన్న ఏమన్నా మిస్యూజ్ చేస్తారేమో అని చెప్పి. దానికి మటర్కి సంబంధం ఏంటారు పకోడి? రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 2. వివేకా తన రెండో భార్య పేరిట ఉమ్మడి ఆస్తిలో 25% నోటరీ వీలునామా రాసింది నిజం కాదా? ఒరే వీలునామా రాసింది నిజమైతే ఆ వీలునామా బయటపడ్డారా పకోడి నాయాల? ఆ వీలునామా చూపించి మాట్లాడండి రా పోరంబోకి ఎదవల్లరా. వీలునామా రాస్తే ఆ వీలునామా బట్టి రావచ్చు కదా, నకలు ఉంటుంది కదా, గవర్నమెంట్ మీదే కదా. ఏ రిజిస్టర్ ఆఫీసులో అడిగిన ఇస్తారు కదా నకలు. ఆ నకలు చూపించి మాట్లాడరా నకిలీ నా కొడక. ఏదిరా నకలేదురా? రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 3. వివేకాను హత్య చేసిన తర్వాత ఆ వీరునామాను అపహరించిన మాట నిజం కాదా? ఎవర్రా అసలు హత్య చేసినప్పుడు ఉన్నది? ఎవర్రా బాబు అక్కడ? గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఈ నలుగురే కదా. ఈ నలుగురిలో గంగిరెడ్డి కానీ, ఉమాశంకర్ రెడ్డి కానీ, సునీల్ యాదవ్ కానీ, అవినాష్ రెడ్డి అనుచరులు. ఒకవేళ తస్కరింతే వాళ్ళు పట్టుకుపోయి ఉంటారు. వాళ్ళు పట్టుకుపోతే ఎక్కడ పట్టుకెళ్ళారని అడగరా పకోడి? వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. లేదా రాజశేఖర రెడ్డి గారు, సునీత గారు మనుషులు ఎవరన్నా ఉన్నారు అక్కడ? కాదు కదా, వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా. ఆ పట్టుపోయింది ఎక్కడ పెట్టారో అడగరా పకోడి? రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 4. మర్డర్ తర్వాత షమీం పేరు మీద ఉన్న ఆస్తులను నీ పేరుపై బదిలీ చేయించింది నిజం కాదా?
షమీం గారి పేరు మీద ఉన్న ఆస్తులు సునీతారెడ్డి గారి పేరు మీద బదిలీ చేయించుకుందట. ఎలా బదిలీ అవుతుంది పకోడి? రేయ్ కళ్ళు చిదంబరం, ఎలా బదిలీ అవుద్ది? షమీం గారు వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెడితే కదా బదిలీ జరుగుతుంది. షమీం గారు ఎందుకు వెళ్ళి పెడతారు? అసలు ఆవిడ పేరు మీద ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆస్తులు ఎవరు రాశారు? ఈయన వివేకానంద రెడ్డి గారు ఆస్తి అంతా ఎప్పుడో సునీతారెడ్డి గారి పేరు మీద, ఆవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయాయని, ఎప్పటి నుంచో ఆవిడ పేరునే ఉంటున్నాయని షర్మిలమ్మ కూడా చెప్పింది. షమీం గారి పేరున ఆస్తులు ఎక్కడ వచ్చారా? ఆస్తులతో సర్వే నెంబర్లు ఎంతరా? ఒకవేళ బదిలీ అయితే ఏ డాక్యుమెంట్ నెంబర్తో బదిలీ అయిందిరా? బయట పెట్టండిరా పకోడీ నాయాలరా. అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి అవన్నీ తీసి చూపితే నమ్ముతారు కదరా జనాలు. ఎందుకు ఈ ఆత్మ డ్రామా? ఎందుకు ఆత్మ నాకు పూనకం వచ్చేసిందని చెప్పి ఎప్పుడో చిన్నప్పుడు చేసేవారు. ఇవి నాకు పూనకం వచ్చేసింది, నాకు కోడి మాసం కూర తినాలనిపిస్తుంది అని అప్పట్లో కొంతమంది ముసలోళ్ళు చేసేవారు. చెప్తే ఎవరో దేవత ఏదో వచ్చినట్టుంది, కోడి మాసం కావాలని ఇంట్లో కోడి మాసం వండి పెట్టేవారు. ఏం పకోడీ డ్రామాలరా? ఏం డ్రామాలు ఇవి? వివేకానంద రెడ్డి ఆత్మ అడుగుతున్నట్టండి ప్రశ్నలు వీడి దగ్గరకు వచ్చి. రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 5. హత్య తరువాత హంతకులు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకుని వాటిని నర్రెడ్డికి ఇచ్చింది నిజం కాదా? రక్తం సాక్షి. నిజమైతే చెప్పి సావదానికి ఆధారాలు చూపించరా పోరంపోకి ఎదవా, పనికి మళ్ళీ ఎదవా. ఏం పుట్టుకురా నీది? ఏం చేస్తుంటారా నీ అమ్మ బాబుని? ఎంత దారుణంగా మాడుతున్నాను ఒక ఆడకూతురు మీద. తండ్రిని పోగొట్టుకుని ఒంటరిగా పోరాడిన ఒక ఆడకూతురు మీద ఎంత నిస్సిగ్గుగా మాడుతున్నావు ఎదవా. ఎలా పెంచారా నేను మీ అమ్మ బాబుని? పనికి మళ్ళీ ఎదవా. నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 6. ఆస్తి కోసమే నీ భర్త హత్య చేయించారని నిందితుడు సునీల్ యాదవ్ బంధువు భరత్ యాదవ్ చెప్పలేదా? రక్తం సాక్షిగా. ఎవడో చెప్పాడురా? సిబిఐలకు చెప్పమని వెళ్ళి ఎవడో చెప్పాడు? నీకు చెప్పాడా? ఇచ్చి చెవిలోకి వచ్చి చెప్పాడా? సునీల్ యాదవ్ బంధువు అట. సునీల్ యాదవ్ అనేవాడే కిల్లరు, ఆడే నరికినోడు. ఆడు చెప్పలేదు, గంగిరెడ్డి చెప్పలేదు, దస్తగిరి చెప్పలేదు, ఇంకోటి ఎవడో ఉమాశంకర్ రెడ్డి చెప్పలేదు. నరికినోళ్ళు ఆళ్లే. ఆడు బంధువు ఎవడో చెప్పాడంటే ఈ పకోడీ గడికి వచ్చి ఆడు బంధువు చెప్పలేదని అడుగుతున్నాడండి. అంటే ప్రజలు అమాయకులు ఉన్నారు కదా, ఎవరో ఒకరు అది విని అమ్మో ఎన్ని జరిగాయా, అవో 10 పాయింట్లంట, 10 ప్రశ్నలట, ఇక వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఈ పకోడీ గడి మీద పూనిందట, వివేకానంద రెడ్డి వచ్చి అడుగుతున్నాడు అంటే ఇప్పుడు అని ఇప్పుడు ఎవరో ఒకరు అమాయకులు నమ్మేయాలి. ఏం బతుకులు రా బాబు, ఏం డ్రామాలు. క్వశ్చన్ నెంబర్ 7. అవినాష్ గెలుపు కోసం వివేక పనిచేస్తున్నారని చెప్పి ఆ తరువాత నువ్వు మాట మార్చింది నిజం కాదా? మాట మార్చారా? గోమ కొడతారని అంతకుముందు నిజంగానే వాళ్ళు చంపలేదు అనుకుని, లేదు ఇది నిజంగానే ప్రతిపక్షాలు చంపాయనుకున్నది ఆవిడ. సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూశాక వాడి అమ్మ చంపేసింది ఏళ్ళో, వేసేసింది ఏళ్ళో, సాక్ష్యాలన్నీ వేళ్ళ చేస్తున్నారు, సాక్ష్యాలన్నీ వేళ్ళ చేరిపోరని నిజం తెలుసుకున్న మాట మార్చరా? దాన్ని మాట మార్చడం అంటారా? రే పకోడీ, నిజం తెలుసుకోవటం అంటారు, నిజం చెప్పటం అంటారు. రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 8. బాధ్యతలు చేపట్టడానికి 3 నెలల ముందే సిబిఐ అధికారి రామ్ సింగ్ విచారణ మొదలుపెట్టింది నిజం కాదా? రామ్ సింగ్కి మీకేమైనా గొడవలు ఉన్నాయట్రా? రామ్ సింగ్కి అవినాష్కి ఏమైనా గొడవలు ఉన్నాయా? అసలు సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఎవర్రా పకోడీ? మీరే కదా. మీరే అడిగినప్పుడు ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చి 3 నెలలు ముందే మొదలెట్టేసి మిమ్మల్ని లేని కేసులు ఇరికించాడా? ఎందుకు ఇరికిస్తాడు? మీరేమైనా ప్రతిపక్షంలో ఉన్నారా? లేదా మీరేమైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా? ఏమున్నారని మిమ్మల్ని తప్పుడు కేసులు ఇరికిస్తాడరా? చెప్పాలంటే లాజిక్ ఉండాలి కదరా అందులోని. సిబిఐ ఆఫీసర్ ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి తప్పుడు కేసులో మిమ్మల్ని ఇరికించాడా? ఎందుకమ్మా? ఎందుకు? రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 9. అవినాష్ కి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్షులు చెప్పనివి చెప్పినట్టుగా వాంగ్మూలం రికార్డ్ చేసింది నిజం కాదా? అంటే వాయిస్ రికార్డింగ్ ఎవడన్నా మాడుతుంటే రికార్డ్ చేస్తాం, చెప్పని చెప్పినట్టు ఎలా రికార్డ్ అవుతుంది? అది మిమిక్రీ ఏమైనా చేయిస్తారా? చెప్పని చెప్పినట్టు రికార్డ్ చేశారట. రికార్డ్ వీడియో కానీ లేదా ఆడియో కానీ చేసేటప్పుడు వాళ్ళు చెప్పని ఎలా రికార్డ్ చేస్తారు అంటే చూడండి మ్యానిపులేషన్ ఎంత ఇదిగా ఉందో. అంటే వినోళ్ళు వాళ్ళు చెప్పకుండా రికార్డ్ చేస్తారట, చెప్పకుండా రికార్డ్ చేస్తారా? వాళ్ళు ఎలా రికార్డ్ చేస్తారో ఇది ఎలా రికార్డ్ అవుతుంది? ఆడు చెప్పకపోతే సైలెంట్గా ఉంటే సైలెంట్ ఉంటుంది, ఆడు ఎస్ అంటే ఎస్ అని రికార్డ్ అవుతుంది, వై అంటే వై అని రికార్డ్ అవుతుంది. అంతేగాని వాళ్ళు చెప్పని మాటలు ఇందులో రికార్డ్ అయ్యే టెక్నాలజీ ఎవరు కనిపెట్టారా పకోడీ? రే కళ్ళు చిదంబరం, ఎవడు కనిపెట్టాడురా? మనం చెప్పకుండా కూడా మాటలు రికార్డ్ అయిపోవడం. ఓడి అమ్మ, ఇది గ్రాఫిక్స్గా అమ్మ మొగుళ్ళగా ఉందరా. రక్తం సాక్షిగా నిజం చెప్పు సునీతమ్మ. క్వశ్చన్ నెంబర్ 10. బాత్రూమ్ లో వేలి ముద్రలు ఎవరివో సిబిఐ దర్యాప్తు చేస్తే హంతకులెవరో తెలుతుందన్నది నిజం కాదా? రక్తం ఒరే రక్తం కడిగేసి వేలిముద్రలు తుడిచేసింది మన గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, మన సునీల్ యాదవ్ అయినప్పుడు ఇక అక్కడ వేలిముద్రలు ఎక్కడ దొరుకుతారా? ఏమరా ఇలా తయారయ్యావు నువ్వు? ఇక మీ అమ్మ బాబు ఏం చేస్తున్నారా బాబు నిన్ను? చిచ్చి, ఇది ఓ బతికేనారా? ఇది ఓ బతికే.